ఏహే ఇంకా చూసుడేంది పాకిస్తాన్ ఏష్పడేయక లేదబ్బా ప్రపంచ పటంలోకెళ్ళి లేపేస్తే పీడ పోతుంది టెర్రరిస్టులను సాదేటోళ్లను అస్సలు ఇడిచిపెట్టొద్దు ఇదే మోక అని దేశమంతా అనబట్టిరి ఆఖరికి పాకిస్తాన్కు ఆసరైనందుకు టర్కీ దేశం వస్తువులు కూడా బ్యాన్ చేసి దేశభక్తి చూపించుకున్నాం ఇక జవాన్లకి హిమ్మతి ఇస్తానికి తీస్తున్న ర్యాలీలకైతే లెక్కే లేదు అంతే కదా మరి దేశం అంటే అందరం ఒక్కటి కావాలి మరి గీళ్ళేంద్ర నాయన గిట్ల మోపైన్రు కరోనా కంటే డేంజర్ గాళ్ళు వీళ్ళంతా మన దేశంలో ఉండి మన తిండి తిని పాకిస్తాన్ కోసం కష్టపడుతున్న పనిమంతులు మరి 2 వారాలనే 12 మందిని దొరకబట్టిండ్రంటే చూడుర్రిగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గింత మర్మం బయటపడకుండా ఇండియా పాకిస్తాన్ కు అప్ అండ్ డౌన్ చేసుకుంటా మన ఆర్మీ సీక్రెట్లకు చెప్పిన కిలాడీ లేడీ ఈ ఉత్తరప్రదేశ్ మోతవరి షహజాదు బార్డర్ల మాల్ మసాలాలు బట్టల దందా చేసుకుంటా ఇటు ముచ్చట్లు అటు మోసుకపోతాండు ఈ తోప్ సింగ్ పేరు దేవేందర్ సింగ్ హర్యానాలో చదువుకుంటా పాకిస్తాన్ కు పోయి పహల్గామ్ సీక్రెట్లు చెప్పొచ్చిండట ఇక ఈ పైల్వాన్ పేరు నోమను హర్యానాలో సెక్యూరిటీ గార్డు బామార్ది పేరు మీద బ్యాంక్ అకౌంట్ కు పాకిస్తాన్ కెళ్లి పైసలు పడతాంటే వెనకాల పెద్ద కథే ఉందని పట్టేసిండ్రు ఇంకొకడు హర్యానాలో ఉండే తారిఫు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతోని వాట్సాప్ చాటింగ్ చేసిండట ఈయన మొహమ్మద్ ముర్తాజా అలీ గుజరాత్ కెళ్లి సపరేట్ మొబైల్ యాప్ తయారు చేసి అందులోకెళ్లి మతలబు పంపిండట పక్క దేశం బడివెగాళ్లకు ఇక వీళ్ళు గజాల యామిను ఉండేది పంజాబ్ లో పనిచేసేది పాకిస్తాన్ కోసం ఒక్కొక్కలది ఒక్కో కథ ఏం తెలియనట్టే మీదికో పని లోపటో పని ఎవరైనా పుట్టిన దేశం రుణం తీర్చుకోవాలని అనుకుంటారు వీళ్ళేమో నాశనం కావాలని కోరుకోవట్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశంలో ఉన్న టెర్రరిస్ట్ అడ్డాలను లేపేసినాక మన దేశంలో ఉన్నోళ్ళ మీద నజరేస్తే పాకిస్తాన్ పాలు తాగుతున్న పాములు బయటపడతాయి గీసొంటోళ్ళు ఇంకెందరు మోపై పాడైనరో అందరినీ దొరకబట్టి కోదండం ఎక్కి ఇరుసార్లు ఇంకెవ్వడిట్లా తయారు కాకుండా